హాయ్ ఆస్పిరెంట్స్, ఈ పేపర్ వచ్చేసి 19th జూలై షిఫ్ట్ 1 పేపరు. ఆల్రెడీ మీకు తెలిసిందే, మనం ఈ 19th జూలై షిఫ్ట్ 1లో జరిగిన డిఎస్సి పేపర్ని ఒక తెలుగు, జీకే, ఒక మెథడ్స్ తప్ప పేపర్ మొత్తం అనాలిసిస్ చేసేసాం. ఈ తెలుగు ఒకటి కంప్లీట్ చేసేస్తే పేపర్ మొత్తం అనాలిసిస్ అయిపోయినట్టే. డిఎస్సికి ఇంకా టైం ఉంది కాబట్టి లేట్ అయినా పర్లేదు, మధ్య మధ్యలో డెఫినెట్గా డిఎస్సి పేపర్ అనాలిసిస్ వీడియోస్ అనేవి పెడుతూనే ఉంటాను. ఏదేమైనప్పటికీ ఈ ప్రీవియస్ డిఎస్సి పేపర్స్ అన్నీ కూడా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేలోపు కంప్లీట్ చేసేసుకుందాం. కాకపోతే కొద్దిగా టైం లేట్ అవుతుండొచ్చు, బట్ తప్పకుండా మధ్య మధ్యలో ప్రీవియస్ పేపర్ అనాలిసిస్ అనేది పెడుతూ ఉంటాను. ఈరోజు ఈ తెలుగు మొత్తం కూడా ఒకే వీడియోలో పెట్టేస్తాను. డెఫినెట్గా వీడియోకి మాత్రం ఒక లైక్ మాత్రం చేయండి, ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, కవిత్రయం అని ఎవరిని అంటారు? ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న. నెక్స్ట్ పాల్కురికి సోమనాథుడు, పండితారాధ్యులు, మారణ. నెక్స్ట్ నన్నయ్య, తిక్కన, మారణ. నెక్స్ట్ ఉత్తన, శ్రీనాథుడు, తిక్కన. ఓకే, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఈ బిట్ వచ్చేసి మనకి జనరల్ బిట్ అండి, జనరల్గా పడింది. కవిత్రయం అంటే మనం చిన్నప్పటి నుండి అందరికీ తెలిసిన బిట్టే. సో దీనికి టెక్స్ట్ బుక్ ప్రూఫ్తో సహా పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఎవరు కవిత్రయంలో నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న అనేవారు మనకి కవిత్రయం అవుతారు. ఓకే, సో ఇలాంటి మోడల్లోనే మనకి శైవత్రయం కూడా ఉంటుందండి. ఈ పేరు కూడా వింటారు కదా. సో శైవత్రయంలో కూడా ఎవరెవరు ఉంటారనేది నేర్చుకోవాలి. ఇది మనకు టెక్స్ట్ బుక్లో ఇవ్వలేడు, బట్ ఎందుకైనా మంచిది, కవిత్రయం ఇచ్చాడు కాబట్టి శైవత్రయం కూడా ఇవ్వచ్చు కదా, చూసుకుంటే తప్పేముంది. సో దీంట్లో వచ్చేసి మనకి నన్నెచోడుడు, నెక్స్ట్ మల్లికార్జున పండితుడు, నెక్స్ట్ పాల్కురికి సోమనాథుడు. శైవత్రయంలో మనకి నన్నెచోడుడు, మల్లికార్జున పండితుడు, పాల్కురికి సోమనాథుడు అనేది శైవత్రయం. కవిత్రయం అయితే నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న. ఓకే, ఈ బిట్ కూడా నోట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ బిట్ చూడండి, రచనలపై బిట్ వచ్చింది. గుర్రం జాషువా యొక్క రచన కానిది ఏది అని అడిగారు. గబ్బిలం, ఫిరదౌసి, స్వప్నకథ, గంగిరెద్దు. ఓకే, సో ఈ రచనల విషయానికి వస్తే తెలుగులో ఉన్న ప్రతి ఒక్క రచయిత వాళ్ళ కంప్లీట్ రచనలు వాళ్ళు ఎక్కడ పుట్టారో కూడా డెఫినెట్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ బిట్ ఎక్కడి నుంచి వచ్చిందో చూడండి. 7th క్లాస్లో మనకి 7th లెసన్ ఉంది కదా, శిల్పి అనే లెసన్. ఆ శిల్పి అనే లెసన్ నుండి ఈ బిట్ అనేది రావడం జరిగింది. చూడండి, మాతలకు మాత సకల సంపత్ సమేత అంటూ భారతమాత గొప్పతనాన్ని చాటి చెప్పిన కవి గుర్రం జాషువా. చూడండి, ఇది కూడా మాతలకు మాత సకల సంపత్ సమేత అని ఎవరు అన్నారు అని చెప్పేసి మొన్న జరిగిన డిఎస్సి ఒక షిఫ్ట్లో పడడం జరిగింది. ఇది కూడా డిఎస్సి బిట్టే. ఓకే, ఇతను వచ్చేసి గుంటూరు జిల్లా వినుకొండ గ్రామంలో జన్మించాడు. ఈయన యొక్క రచనలే కదా మనకు అడిగింది. చూడండి, గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, నేతాజీ, బాపూజీ, క్రీస్తు చరిత్ర, నా కథ, స్వప్నకథ, కొత్త లోకము అనే ఖండకావ్యాలు మొదలైన రచనలు చేయడం జరిగింది. ఓకే, ఈయన యొక్క బిరుదులు కూడా ఇంపార్టెంట్, ఇందులో గుర్తుపెట్టుకోవాలి. కవి కోకిల, కవితా విశారద, కళాప్రపూర్ణ, పద్మభూషణ్, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ. ఓకే, ఇవి ఆయన యొక్క బిరుదులు. ఇందులో నవయుగ కవి చక్రవర్తి అని ఉందా, ఇది ప్రీవియస్ టెట్ బిట్. అండ్ ఇక్కడ ఇచ్చిన ఈయన యొక్క రచనల నుంచి ప్రీవియస్ టెట్లో నెంబర్ ఆఫ్ బిట్స్ కూడా పడడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఈ రచనల నుండే మనకి డిఎస్సిలో కూడా బిట్ వచ్చింది కదా. ఏమని అడిగిండు? రచన కానిది అని అడిగిండు. సో ఇవన్నీ రచనలు ఈయనవే కదా. ఈ రచన ఈయన రచనలు ఏవో గుర్తుపెట్టుకుంటే కానిది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. క్లియర్? గుర్రం జాషువా రచన కానిదేది? గబ్బిలం అనేది గుర్రం జాషువా రచనే. ఫిరదౌసి అనేది గుర్రం జాషువా రచననే. నెక్స్ట్ స్వప్నకథ అనేది గుర్రం జాషువా రచననే. గంగిరెద్దు అనేది కాదు. మరి గంగిరెద్దు ఎవరి రచన అని చూసినట్లయితే మనకి పల్లా దుర్గయ్య ఉన్నాడు కదా, ఈ పల్లా దుర్గయ్య యొక్క రచన మనకి గంగిరెద్దు పాలవెల్లి అనేది పల్లా దుర్గయ్య రచనలో అవుతుంది. ఓకే, సో ఆన్సర్ ఇప్పుడు 4th one ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ బిట్, టి కృష్ణమూర్తి యాదవ్ గురించి. సామాన్య ప్రజల భాషలో కవిత్వం రాసిన టి కృష్ణమూర్తి యాదవ్ యొక్క రచనలు ఏవి అని అడిగాడు. ఇక్కడ కూడా రచనలే పడింది. చూడండి, ఎవరివి? టి కృష్ణమూర్తి యాదవ్వి. ఆప్షన్ చూడండి, రాగమాల మా ఊరు, నెక్స్ట్ తొక్కుడుబండ శబ్నం, నెక్స్ట్ నేతాజీ బాపూజీ, నెక్స్ట్ తృణకంకణం స్నేహలత. ఓకే, ఈ బిట్ వచ్చేసి మనకి కూడా మనకి 7th క్లాస్ నుంచే పడింది. ఈ 7th క్లాస్లో 4th లెసన్ అయిన అమ్మ జ్ఞాపకాలు
అని లెసన్ నుండి పడింది. ఈ అమ్మ జ్ఞాపకాలు రాసింది టి కృష్ణమూర్తి యాదవ్. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చాడు ఇన్ఫర్మేషన్, ఆయన యొక్క రచనలు అడిగాడు మనకి. ఇన్ఫర్మేషన్ చూడండి, సామాన్యుని ఉచ్ఛ్వాస నిశ్వాసలను అక్షరాల్లో పొదిగి సామాన్య ప్రజల భాషలో కవిత్వం రచించిన కవి టి కృష్ణమూర్తి యాదవ్. ఓకే, ఇది కూడా మొన్న జరిగిన ప్రీవియస్ డిఎస్సి బిట్టే, సేమ్ ఇదే ఇచ్చాడు. ఇచ్చేసి ఇది ఎవరు అన్నారు అని ఇచ్చాడు. సో కృష్ణమూర్తి యాదవ్. ఓకే, ఈయన వచ్చేసి కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి. ఈయన యొక్క రచనలు అడిగాడు కదా, చూడండి. తన తొలి కవితా సంపుటి తొక్కుడు బండ, నెక్స్ట్ శబ్నం అనేది రెండవ కవితా సంపుటి. ఓకే, సో మనకి రచనలు అని క్వశ్చన్లో ఫ్రేమ్ చేయడం జరిగింది. ఏంటి? తొక్కుడు బండ, శబ్నం. ఓకే, ఈ రెండు బిట్స్ కూడా ప్రీవియస్ స్టేట్లో చాలాసార్లు పడ్డాయండి, చాలాసార్లు అడగడం జరిగింది. ఓకే, ఈయన గ్రామీణ జీవితానుభవాలను మధ్యతరగతి జీవన చిత్రాలను తన కవిత్వంలో చొప్పించాడు. ఓకే, ఈయన గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంటే. ఇప్పుడు బిట్కి రండి, చెప్పండి. టి కృష్ణమూర్తి యాదవ్ యొక్క రచనలు ఏవి? రాగమాల మా ఊరు కాదు, తొక్కుడు బండ, శబ్నం అనేవి ఇతని యొక్క కవితా సంపుటాలు. తొక్కుడు బండ అనేది తొలి కవితా సంపుటం, శబ్నం అనేది రెండవ కవితా సంపుటం. సో మనకు ఆన్సర్ అనేది ఇది అవుతుంది. మొదటి కవితా సంపుటి ఏది, రెండవ కవితా సంపుటి ఏది, అది కూడా ఇంపార్టెంటే తెలుసా. సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. నేతాజీ బాపూజీ కాదు, తృణకంకణం స్నేహలత కాదు. ఓకే, సో ఇక్కడ రాగమాల మా ఊరు అనేది ఎవరి రచన అంటే అచ్చి వెంకటాచార్యులు ఉన్నాడు కదా, అచ్చి వెంకటాచార్యుల యొక్క రచన ఇది. ఓకే, నేతాజీ బాపూజీ అనేది ఎవరిది అంటే గుర్రం జాషువా యొక్క రచన ఇది. ఓకే, నెక్స్ట్ స్నేహలత తృణకంకణం అనేది మనకి రాయప్రోలు సుబ్బారావు యొక్క రచన. ఓకే, ఇది వీటి యొక్క ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ బిట్, ఇది శతకం నుంచి పడింది చూడండి. బద్దెన రాసిన శతకం ఏది? వేమన శతకం, దాశరథి శతకం, సుమతి శతకం, భాస్కర శతకం. ఓకే, ఈ బిట్ వచ్చేసి ఇది 7th క్లాస్ నుంచే పడింది. 7th క్లాస్లో 3rd లెసన్లో మనకి శతక సుధా అని ఉంది కదా, ఈ శతక సుధా నుంచి పడడం జరిగింది. చూడండి, ఇందులో శతకాలు అవి రాసింది ఎవరు, వారి యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటి, ఈ 3 కంప్లీట్గా నేర్చుకోవాలి. చూడండి, ఈయన 13వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. లౌకిక నీతులను అతి సులువుగా కంద పద్యాల్లో ఇమిడ్చి సుమతి శతకాన్ని రాసింది బద్దెన. ఈయన వెములవాడ చాళుక్యరాజు భద్రభూపాలుడనే బద్దెన అని చరిత్రకారుల అభిప్రాయం. ఓకే, ఈయన రాసింది నీతిశాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని రాశాడు. క్లియర్? ఇక్కడ నీతిశాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని రాసింది ఎవరు అని ప్రీవియస్ స్టేట్లో అడిగాడు, బద్దెన. నెక్స్ట్ ఇంకొకటి, ఇందులో నుంచే ప్రీవియస్ స్టేట్లో ఈ బిట్ కూడా పడింది. ఏ విధంగా ఫ్రేమ్ చేశారంటే వెములవాడ చాళుక్యరాజు భద్రభూపాలుడు ఎవరు అని అడిగారు. సో బద్దెన, ఇది కూడా ప్రీవియస్ స్టేట్ బిట్టే అండి. సో ఇప్పుడు మనకు అడిగిన బిట్ ఏంటి? బద్దెన రాసింది ఏంటి అని అడిగాడు. సో బద్దెన రాసింది సుమతి శతకం. ఓకే, క్లియర్? బిట్కి రండి. బద్దెన రాసిన శతకం ఏంటి? వేమన శతకం కాదు. వేమన శతకాన్ని రాసింది ఎవరు? వేమననే కదా రాసింది. సో ఇది వేమన ఆన్సర్ అవుతుంది. సో ఇది కాదు. దాశరథి శతకాన్ని రాసింది ఎవరు? కంచర్ల గోపన కదా. సో ఇది మనకి ఆన్సర్ కాదు. నెక్స్ట్ సుమతి శతకాన్ని రాసింది బద్దెన. సో మనకి ఇది ఆన్సర్ అవుతుంది. భాస్కర శతకాన్ని రాసింది ఎవరు? మారద వెంకయ్య. ఓకే, సో ఇది కూడా మనకి ఆన్సర్ కాదు. క్లియర్? ఇది ఈ బిట్ యొక్క ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ బిట్, వివిధ కథల సమాహార కావ్యాన్ని ఏమని పిలుస్తారు అని అడిగాడు. ఆప్షన్స్ వచ్చేసి గేయం, కావ్యం, కథాకావ్యం, కథాకథనం. ఓకే, ఈ బిట్ వచ్చేసి మనకి ఇది కూడా మనకి 7th క్లాస్ నుంచే పడింది. 7th క్లాస్లో ఫస్ట్ లెసన్ చదువు అనే పాఠ్యభాగం నుండి పడడం జరిగింది. సో మన కవి పరిచయానికి ముందే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. క్వశ్చన్ ఏంటి? వివిధ కథల సమాహార కావ్యం ఏంటి అని అడిగాడు. చూడండి, వివిధ కథల సమాహార కావ్యాన్ని కథాకావ్యం అని పిలుస్తారు. ఓకే, ఈ కథాకావ్యంలో వస్తువు అనేది ప్రధానంగా ఉంటుంది. రమణీయ కథన విధానం కలిగిన కావ్యమే కథాకావ్యం. ఓకే, నీతిని, వ్యవహార దక్షతను, కార్యకుశలతను, ఉత్తమ గుణాలను పెంపొందించే కథలు ఇందులో ఉంటాయి. క్లియర్? ఇది కథాకావ్యం యొక్క ఇన్ఫర్మేషన్. సో ఈ పాయింట్స్ అన్నీ ఇంపార్టెంట్. స్టేట్మెంట్లో కూడా బిట్టు పడే ఛాన్స్ ఉంటుంది. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. క్లియర్? బిట్కి రండి. ఏంటి? వివిధ కథల సమాహార కావ్యాన్ని ఏమని పిలుస్తారు? గేయం కాదు, కావ్యం కాదు, కథాకావ్యం అని పిలుస్తారు. కథాకథనం కాదు. ఓకే, నెక్స్ట్ బిట్, శతకం యొక్క లక్షణాలు. ఈ బిట్టు కూడా మనకి
7th క్లాస్ నుంచే పడింది. ఇందాక బద్దెనది పడింది కదా, అదే చాప్టర్ నుండి ఈ బిట్ కూడా రావడం జరిగింది. చూడండి, ఒకే చాప్టర్ నుండి ఈ సెషన్లో 2 బిట్లు పడ్డాయి. అండ్ ఈ సెషన్ తెలుగులో ఆల్మోస్ట్ బిట్స్ అన్నీ కూడా 7th క్లాస్ నుంచే ఫ్రేమ్ చేశారండి. ఆప్షన్ 1, 100 కానీ లేదా ఆ పైన కానీ పద్యాలు ఉండడం, మకుటం కలిగి ఉండడం. నెక్స్ట్, క్లుప్తత గానయోగ్యతను కలిగి ఉండడం. నెక్స్ట్, కథాకథనం నాటకీయతను కలిగి ఉండడం. నెక్స్ట్, 10 లేదా ఆ పైగా పద్యాలు ఉండడం మరియు భావ సరళత. ఇందులో శతకం యొక్క లక్షణాలను చూడాలి. ఈ బిట్ కూడా చూడండి, అదే 7th క్లాస్లో మనకి 3rd చాప్టర్ శతక సుధా నుండి పడడం జరిగింది. చూడండి, శతకం అంటే 100, 100కి పైగా పద్యాలతో ఉంటుంది. సాధారణంగా ఈ శతక పద్యాలకు ప్రతి పద్యానికి మకుటం అనేది ఉంటుంది. వీటినే ముక్తకాలు అని కూడా పిలుస్తారు. ఓకే, ముక్తకం అంటే ఏంటి అంటే ఏ పద్యానికదే స్వతంత్ర భావంతో ఉండడం, దీన్నే ముక్తకం అంటారు. ఓకే, 100 కానీ ఆ పైన కానీ పద్యాలు ఉండడం, మకుటాన్ని కలిగి ఉండడం, అంతే కదా. 100, 100కి పైగా పద్యాలుండి మకుటాన్ని కలిగి ఉండడం అనేది శతకం యొక్క లక్షణమే కదా. సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, గానయోగ్యత అయితే కాదు, కథాకథనం నాటకీయత కాదు, 10 లేదా ఆ పైగా పద్యాలు కాదు, 100 పైగా పద్యాలు కదా. సో ఇది మనకు ఆన్సర్ కాదు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ బిట్, ఛందస్సు మాత్రాగణాల నియమం లేకుండా స్వేచ్ఛగా భావయుక్తంగా వాక్యాలతో ఉండేది ఏది? ఓకే, ఆప్షన్స్ వచ్చేసి ఖండకావ్యాలు, కథాకావ్యాలు, పద్యం, వచన కవిత. చూడండి, ఈ బిట్ కూడా 7th క్లాస్ నుంచే వచ్చింది. 7th క్లాస్లో 4th టాపిక్ అమ్మ జ్ఞాపకాలు ఉంది కదా, టి కృష్ణమూర్తి యాదవ్ రాసింది, ఆ టాపిక్లో నుండి వచ్చింది. ఆ టాపిక్ వచ్చేసి మనకి వచన కవిత ప్రక్రియకు చెందింది. సో ఇక్కడ మనకి లెసను, ఆ లెసన్ రాసిన పర్సను అండ్ ఆ లెసన్ అనేది ఏ ప్రక్రియకు చెందింది, ఆ ప్రక్రియ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం నేర్చుకోవాలి. 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఉన్న ప్రక్రియల యొక్క ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా నేర్చుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, 2 బిట్లు కూడా, ఈ బిట్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన బిట్, ఈ 2 కూడా ప్రక్రియలపైనే పడ్డాయి. చూడండి, తెలుగులోనికి వచన కవిత ఆంగ్ల సాహిత్య ప్రభావంతో వచ్చింది. ఆంగ్లంలో దీనిని ఫ్రీ వర్స్ అని పిలుస్తారు. పద్య గేయాల్లో ఉండే ఛందస్సు మాత్రాగణాల నియమం లేకుండా స్వేచ్ఛగా భావయుక్తంగా వాక్యాలతో ఉంటుంది మనకి వచన కవిత. ఓకే, సేమ్ చూడండి, కొంచెం కూడా చేంజ్ చేయకుండా ఇక్కడ ఏదైతే ఉందో అదే బిట్గా ఫ్రేమ్ అయింది మనకి. ఓకే, ఏంటి? ఛందస్సు మాత్రాగణాల నియమం లేకుండా స్వేచ్ఛగా భావయుక్తంగా వాక్యాలతో ఉండేది వచన కవిత. ఓకే, ఛందస్సు మాత్రాగణాల నియమం లేకుండా స్వేచ్ఛగా భావయుక్తంగా వాక్యాలతో ఉండేది ఖండకావ్యాలు కాదు, కథాకావ్యాలు కాదు, పద్యం కాదు, వచన కవిత అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ బిట్, ఉత్తమ పురుష కథనంలో సాగేది ఏది? కథ, గేయం, స్వాగతం, జీవిత చరిత్ర. ఈ బిట్ వచ్చేసి మనకి 6th క్లాస్లో 8th చాప్టర్ ఉందిగా చెరువు, ఆ పాఠ్యభాగం నుండి రావడం జరిగింది. స్వాగత ప్రక్రియకు చెందింది ఈ పాఠం అనేది. ఎవరికి వారే తమకు సంబంధించిన విషయాలను తమలో తామే అనుకోవడం, ఎదుటి వారికి తెలిసేటట్లుగా చెప్పుకోవడమే స్వాగతం. ఓకే, ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. క్లియర్? మనకు అడిగింది ఏంటి? ఉత్తమ పురుష కథనం గురించే కదా మనకు అడిగింది. సో ఏంటి ఉత్తమ పురుష కథనంలోకి వచ్చేది? స్వాగతం. అంటే ఎవరికి వారే తమకు సంబంధించిన విషయాలని తమలో తామే అనుకుంటారు, లేదంటే ఎదుటి వారికి తెలిసేటట్లుగా చెప్తారు. దీన్నే స్వాగతం అంటారు. ఓకే, ఏంటి ఉత్తమ పురుష కథనంలో సాగేది? స్వాగతం. కథ కాదు, గేయం కాదు, జీవిత చరిత్ర కాదు. ఓకే, నెక్స్ట్, వక్త్రం అనే పదానికి అర్థం ఏంటి? అర్థాల నుంచి బిట్టుపడింది. వస్త్రం, ముఖం, వంకర, అందం. ఓకే, వక్త్రం అనే పదానికి అర్థం. ఈ బిట్ వచ్చేసి మనకి చూడండి 7th క్లాస్ నుంచే పడింది. 7th క్లాస్లో మనకి లాస్ట్ పేజెస్లో మనకి అర్థాలు ఉంటాయి కదా, ఆ అర్థాల నుంచి పడింది. ఇక్కడ ఇచ్చారు చూడండి, వక్త్రం అంటే ఏంటి? మొగం లేదా ముఖం. ఓకే, వక్త్రం అనే పదానికి అర్థం ముఖం. ఓకే, వస్త్రం కాదు, వంకర కాదు, అందం కాదు. ఇది ప్రీవియస్ స్టేట్లో కూడా వచ్చింది బిట్. ఓకే, అదే 7th క్లాస్లో మనకి పర్యాయ పదాలు ఉన్నాయి కదా, అందులో నుండి పడింది బిట్టు. ఏంటి? పుండరీకం, వ్యాఘ్రం అనే పర్యాయ పదాలు కలిగిన పదం ఏది? తాబేలు, జింక, ఏనుగు, పులి. ఓకే, చూడండి 7th క్లాస్లో పర్యాయ పదాలు పుండరీకం, వ్యాఘ్రం కదా. ఇదిగోండి పులి అంటే శార్దూలం, వ్యాఘ్రం, దీన్నే పుండరీకం అని కూడా పిలుస్తారు. సో ఆన్సర్ వచ్చేసి పులి.
పుండరీకం, వ్యాఘ్రం, శార్దూలం అంటే పులి అనేది ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ బిట్. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. జాతీయము. కన్నమ్మ కష్టాలు అనే జాతీయానికి అర్థం ఏంటి? కష్టాల మీద కష్టాలు పెట్టడం, సుఖంలో బాధలు అనుభవించడం, సుఖాల మీద సుఖాలు అనుభవించడం, బాధలో సౌఖ్యం అనుభవించడం. ఓకే, ఈ కన్నమ్మ కష్టాలు అంటే కష్టాల మీద కష్టాలు పడడం అని అర్థం. ఓకే, అంతేకాని సుఖంలో బాధను అనుభవించడం కాదు, సుఖాల మీద సుఖాలు అనుభవించడం కాదు, బాధలో సౌఖ్యం అనుభవించడం కూడా కాదు. ఏంటి? కష్టాల మీద కష్టాలు పడడాన్నే కన్నమ్మ కష్టాలు అని పిలుస్తారు. ఓకే, మహాప్రాణాక్షరం ఏది? ఓకే, మనకి అల్ప ప్రాణాలు ఉంటాయి, మహాప్రాణాలు ఉంటాయి. అచ్చుల నుండి మొదలు పెడితే హల్లులు మనకి రౌతి వరకు వేటిని ఏమని పిలుస్తారు అనేది చాలా ఇంపార్టెంట్, చూసుకోవాలి అవన్నీ. ఏంటి ఇందులో మహాప్రాణాక్షరం ఉన్న పదం ఏది? ఫస్ట్ మహాప్రాణాక్షరం అంటే ఏంటో మనకు తెలియాలి. ఒకసారి చూడండి, నేను చూపిస్తాను. ఎవరి దగ్గరైనా ఈ ఇన్ఫర్మేషన్ లేకపోతే డెఫినెట్గా నోట్ చేసి పెట్టుకోండి, ఇలా క్లారిటీగా ఉంటుంది దీంట్లో. సో చూసుకోండి, చూడండి ఇక్కడ ఈ లైన్లో దీన్ని ప్రథమాక్షరం, ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ అని పిలుస్తారు. ప్రథమాక్షరం క, చ, ట, త, ప. ఓకే, ఇది. నెక్స్ట్ తృతీయ అక్షరం గ, జ, డ, ద, బ. ఓకే, ఇది. ఈ రెండింటినీ కలిపి మనం అల్ప ప్రాణాలు అని పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ ద్వితీయ అక్షరాలు ఘ, చ, ట, త, ప ఇవి. నెక్స్ట్ చతుర్థక్షరాలు ఘ, జ, డ, ద, బ ఇవి. ఈ రెండింటినీ కలిపి మహాప్రాణాలు అని పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ ఇన్య, ఇని, అన, నా, మా అనేవి అనునాసికాలు, యారా, లావా అనేవి అంతస్తాలు, శేష, సాహ అనేవి ఊష్మాలు. ఓకే, ప్రీవియస్లో మనకి యారా, లావా అనేవి ఏంటి అని అడిగారు. అంతస్తాల మీద బిట్టుపడింది, ఊష్మాల మీద బిట్టుపడింది, అనునాసికాలను గుర్తించండి అని దీంట్లో కూడా ప్రీవియస్ టెట్ బిట్ పడింది. ఓకే, సో ఇప్పుడు మనకు అడిగింది మహాప్రాణాలు. మహాప్రాణాలు అంటే ఏంటి మనకి ఇప్పుడు? కచటతప, గజడదబ. ఓకే, చూడండి మహాప్రాణాక్షరం ఖ, చ, ఠ, థ, ప. ఓకే, నెక్స్ట్ ఇంకేమొస్తాయి? ఘ, ఝ, ఢ, ధ, బ. ఓకే, ఇవి మహాప్రాణాక్షరాలు. చూడండి ఎక్కడుంది మనకి? కష్టం, ష్టం అని ఉంది. ష్టం అనేది మనకి ఏమవుతుంది? ఇది సంశ్లేషాక్షరం అవుతుంది. మహాప్రాణాక్షరం ఇందులో లేదు కదా, సో ఇది మనకు ఆన్సర్ కాదు. నెక్స్ట్ చూడండి సు, ఖం, ఖం, ఖ, ఒత్తు ఖ, ఈ ఖ వచ్చింది కదా, సో ఇందులో కూడా ఖ అనేది ఉంది కదా, సో ఇది మహాప్రాణాక్షరం అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి ఆనందం. దీంట్లో మహాప్రాణాక్షరం ఏమైనా ఉందా? ఇందులో ఉంది లేదు కదా. నెక్స్ట్ కలం, ఇందులో అల్ప ప్రాణాలే కనబడుతున్నాయి, సో ఇది మనకు కాదు. క్లియర్? ఈ బిట్కి ఎక్స్ప్లెనేషన్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ బిట్. తమ్మ అనేది ఏ సంధి? గుణసంధి, సవర్ణ దీర్ఘ సంధి, ఉత్వసంధి, అత్వసంధి. ఓకే, ఈ బిట్ వచ్చేసి మనకి టెక్స్ట్ బుక్లో ఉంచబడింది. చూడండి 8th క్లాస్లో మనకి సెకండ్ చాప్టర్ సముద్ర ప్రయాణం అని ఉంటుంది కదా, ఆ టాపిక్ తర్వాత మనకి తెలుగు గ్రామర్ పార్ట్ ఇస్తాడు కదా, అందులో నుంచి పడింది. ఏంటి? అత్వసంధి. అంటే అత్తునకు అచ్చుపరమైతే సంధి అనేది బహుళంగా అవుతుంది. అంటే బహుళం అంటే ఏంటి? సంధి నిత్యంగా జరగవచ్చు, వైకల్పికంగా జరుగుతుంది, లేదంటే అన్యకార్యంగా కూడా జరుగుతుంది. ఇలా జరగడాన్ని మనం బహుళం అని పిలుస్తాం. ఓకే, మనకు అడిగింది ఏంటి? సీతమ్మ. చూడండి సీత ప్లస్ అమ్మ, సీతమ్మ, ఇది మనకి అత్వసంధి అవుతుంది. ఓకే, ఇది టెక్స్ట్ బుక్ నుండే పడింది. చూడండి ఏంటి? సీతమ్మ, సీత ప్లస్ అమ్మ, అత్వసంధి. ఓకే, గుణసంధి కాదు, సవర్ణ దీర్ఘ సంధి కాదు, ఉత్వసంధి కాదు. ఓకే, ఈ సెషన్లో లాస్ట్ బిట్. ఇంకా దీంట్లో మనకి 4 బిట్లు ఉన్నాయి, బట్ ఆ 4 బిట్లు కూడా మెథడ్లో నుంచి ఈ కంటెంట్లో వేశాడండి. సో మనం మెథడ్ డిస్కస్ చేసేటప్పుడు డెఫినెట్గా నేను ఆ బిట్స్ ఏంటో కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. చూడండి, ఒక పనిని చేయవద్దనే అర్థాన్ని సూచించే వాక్యం ఏది? చాలా ఈజీ బిట్ ఇది. నిషేధార్థక వాక్యం, సామర్థ్యార్థక వాక్యం, అనుమత్యార్థక వాక్యం, ప్రార్థనార్థక వాక్యం. ఓకే, ఈ బిట్ వచ్చేసి మనకి చూడండి 7th క్లాస్లో మనకి 11th టాపిక్ స్త్రీలు పొంగిన జీవగడ్డ అని టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్ అయిపోయాక మనకి తెలుగు గ్రామర్ పార్ట్ ఇస్తాడు కదా, దాంట్లో నుంచి ఇక్కడ సందేహార్థక వాక్యం, అనుమత్యార్థక వాక్యం, నిషేధార్థక వాక్యం అని ఇచ్చాడు. సందేహార్థక వాక్యం అంటే ఒక పని జరుగుతుందో లేదో అని సందేహంగా ఊహిస్తాం కదా, దాన్ని సందేహార్థక వాక్యం అంటాం.
అనుమత్యర్థక వాక్యం అంటే దాంట్లోనే ఉంది చూడండి, అనుమతిలాగా చెప్పడం, అనుమతిని కోరడం అన్నట్టు. అంటే ఏదైనా ఒక పని చేయడానికి అనుమతిని ఇచ్చే అర్థాన్ని కలిగి ఉంటే అది అనుమత్యర్థక వాక్యం. నెక్స్ట్ నిషేధార్థక వాక్యం, దాంట్లోనే ఉంది నిషేధం, అంటే ఆ పనులను చేయవద్దని చెబితే దాన్ని నిషేధార్థక వాక్యం అంటారు. ఓకే, అంటే ఒక పనిని చేయొద్దు అని చెప్తే దాన్ని నిషేధార్థక వాక్యం. క్లియర్? అంత ఈజీగా ఉంటాయి. దీంట్లోనే ఆన్సర్ ఉంటుంది, క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది మనకి ఇది ఈ పార్ట్. అంటే ఒక పనిని చేయొద్దనే అర్థం, అంటే ఒక పనిని చేయొద్దు అని నిషేధం విధించడం. సో నిషేధార్థక వాక్యం అనేది ఆన్సర్ అవుతుంది. సామర్థ్యార్థక వాక్యం కాదు. సామర్థ్యార్థక వాక్యం అంటే నేను ఒక పనిని సామర్థ్యం అన్నట్టు, అంటే నేను చేయగలను అని చెప్పడం అన్నట్టు. సో ఇది కాదు. అనుమత్యర్థక వాక్యం అంటే ఇందాకే చూపించాను కదా, అనుమతి తీసుకోవడం, అంటే నేను లోపలికి రావచ్చా అని అడగడం అలా. నెక్స్ట్ ప్రార్థనార్థక వాక్యం కూడా కాదు, అంటే ప్రార్థనార్థక వాక్యం అంటే వేడుకోవడం లాంటిది. క్లియర్? ఇది చెప్పండి. 19th జూలై షిఫ్ట్ 1లో వచ్చిన తెలుగు టోటల్ బిట్స్. నెక్స్ట్ వీడియోలో ఈ సెషన్లో వచ్చిన మెథడ్ని కంటిన్యూ చేద్దాం. ఆల్ మెథడ్స్ చూసేద్దాం. ఇక ఒక వీడియోలో 3 మెథడ్ల చొప్పున తీసుకుంటూ ఈ పేపర్ మొత్తం కంప్లీట్ చేసేద్దాం. ఓకే, వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం డెఫినెట్గా ఒక లైక్ మాత్రం చేయండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. చూసేవారు ఎక్కువ ఉన్నారు, లైక్స్ మాత్రం చాలా తక్కువ వస్తున్నాయి. నేను ప్రతి ఒక్కరిని అడిగేది ఒకటే, ఒక లైక్ మాత్రమే. సో డెఫినెట్గా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది వేరే వాళ్ళకి రికమెండ్ చేయడం జరుగుతుంది, అందుకోసమే లైక్ చేయమని చెప్పేది. సో డెఫినెట్గా లైక్ మాత్రం చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Yeah.